వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు విహారయాత్రకు వెళ్లిన దువ్వూరు మండలం బాసపల్లె సమీపంలో తెలుగంగ ప్రాజెక్ట్ రిజర్వాయర్ 1 నందు గల్లంతైన ప్రొద్దుటూరు చెందిన ముగ్గురు యువకులు ముదాసిర్, రహమతుల్లా, షాహిద్ మృతదేహాలు గాలించి వెలికితీయగా సోమవారం రాత్రి ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది అలాగే డాక్టర్ పోస్టుమార్టం నిర్వాహకంలో జాప్యం చేశారని, ఈ అబ్బాయిలు చనిపోవడానికి కారణం ఆత్మహత్య కాదు, గొడవలు కాదు, రోడ్డు ప్రమాదాలతో కాదు, చిన్న ప్రమాదవశాత్తు చనిపోయినారు కాబట్టి పలువురు తెలుగుదేశం నాయకులు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్తో ఫార్మాలిటీస్ పూర్తి చేసి మృతదేహాలను తొందరగా అప్పచెప్పండి అని చెప్పడం జరిగినది. ఒకటి పోస్టుమార్టం ప్రక్రియ కాలయాపన జరిగితే, రెండవది అనవసరమైన చోటు శరీరాల పైన కోతలు పెట్టి విష ప్రయోగాలు, హత్యలు జరిగితే ఎలా పోస్టుమార్టం చేస్తారో అలా చేశారని, ఇంత దారుణంగా చేయడం ఎంతవరకు సమంజసమని మృతుల బంధువులు డాక్టర్ మీద దాడికి వెళ్ళగా అక్కడే ఉన్న అవుట్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ పరిస్థితులు చేయి దాటక ముందే డాక్టర్ను సేవ్ చేయడం వలన పరిస్థితులు కొద్ది వరకు చక్కబడ్డాయి. వెంటనే ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి 2 టౌన్ సిఐ, 1 టౌన్ సిఐ, 3 టౌన్ సిఐలు అందరూ రావడం వలన గొడవలు సర్దుమణిగినవి. డిఎస్పి వచ్చి మృతుల బంధువులకు నచ్చజెప్పి, ఇక్కడ మీరు చెప్పినట్లు తప్పు జరిగి ఉంటే అందరిపైన కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా పంపిస్తాము. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఏమీ చేయవద్దని అందరికీ నచ్చజెప్పి మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పడం జరిగినది. మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి, ఆయనతో పాటు పలువురు మైనార్టీ నాయకులు, మృతుల బంధువులు ఆయన వెంట వెళ్ళగా స్పందించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి, మైనార్టీ నాయకులు ముక్త్యార్ సిబ్బందిపై ఏదైనా ఆరోపణలు ఉంటే లిఖితపూర్వకంగా పైన అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల సిబ్బంది మృతదేహాలకు పోస్టుమార్టం సరిగ్గా నిర్వహించడం కూడా తప్పేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకోగా, సరైన సమయానికి ప్రభుత్వం ఆసుపత్రి నందు పోలీసులు లేకపోయిన ఎడల డాక్టర్పై దాడి జరిగి ఉండేది అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. విధి నిర్వహణ కూడా సక్రమంగా చేయనీయకుండా దాడుల డాక్టర్ వాపోతున్నారు. మీరు ఏం డౌట్ ఉందనుకుంటున్నారు? వాళ్ళు మేము రూల్ ప్రకారంగానే చేసినాము, మేము ఏం చేయలేదంటారు. మన వాళ్ళు ఏమంటారంటే మాకు అన్యాయం జరిగింది, మా వాళ్ళను వేరే స్టూడెంట్స్ అంతా పిలుచుకొచ్చి ప్రయోగాలన్నీ చేసి బాడీని ఎట్లా చేసేసారు అంటారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారంటే డాక్టర్లతో మాట్లాడుతున్నారు, మనతో మాట్లాడుతున్నారు, సమస్య పరిష్కారం చేయాలి. మనకు ఏదైనా అన్యాయం జరిగింటే మనం ఒక కాగితం ఏదైనా రాసి ఇస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. వాళ్ళు కూడా డాక్టర్లు కూడా ఏదైనా రాసిస్తే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకుని మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ గలాట చేసుకుంటే ఏం ప్రయోజనం లేదు. క్యాకన్నా కనుక చేస్తారు, మీరు కూడా చేశారు. నేను కూడా ఉదయం కూడా వచ్చిపోయినా. నేనేం చెప్తాను, రాత్రి నేను 9 గంటలకు కన్నీళ్ళు వస్తే డాక్టర్కి చెప్పినాం, 9 గంటలకు చెప్తాం అన్నాడు. 9కి మేము వచ్చినాం చెప్పించి చేయించుకోవాలని.
అన్యాయం జరిగింది అంటాము. అన్యాయం జరిగింది మనం ఏదో ముందే చెప్పేసింటే రాత్రి నుంచి పొద్దున్న ఎవరు చెప్పాలి? ఇప్పుడు జరిగింది టయానికి వచ్చి తీసుకుని పోయడం సార్. సరే బా, ఇప్పుడు జరిగింది. ఇప్పుడు సమస్య పరిష్కారం ఎట్లా చేయాలి చెప్పు. మనం ఏం అడుగుతున్నామో కాగితం మీద రాసిస్తే వాళ్ళు దానిపైన యాక్షన్ తీసుకుంటారు. సస్పెండ్ చేయాలి వాళ్ళకు. అది రాసిదా నాయన, ఏం చేయాలి రాసియాలి. కంప్లైంట్ ఇచ్చినారా ఇదేమైనా మర్డర్ రాయించండి, మీరు దాని ప్రకారంగా పోస్ట్ మార్టం ఎంతమంది చేయాలి ఈ బాడీ చేసిన వాళ్ళంతా ఇంకా సస్పెండ్ చేయాలి. ఈ విధంగా తీసుకోవడము लिखने वाले को तो है ना, రాయండి కూర్చొని పేపర్లు రాసిస్తే ఇచ్చే మిగతా ప్రాసెస్ తీసుకుపోదాం. ఇప్పుడు ఏమన్నా అన్యాయం జరిగింది మనం చెప్తాము, కలెక్టర్ రాస్తాం. కలెక్టర్ ఆయన రాయించండి, కలెక్టర్ ఆర్డీఓ రాయించిన కలెక్టర్ రాయించిన पैसे भी 70 है लिए क्या वो भी लिखो. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.